ఉన్నారు? వెల్కమ్ టు కేబీ ఐడియాస్ భీమవరం. మీరు చూస్తున్న ఈ యొక్క యాంప్లిఫైర్ వచ్చేసి ఫ్యూటెక్ డికోడర్తో అయితే మనం రెడీ చేసామండి. డాల్బే డిటిఎస్ ప్రోలాజికల్ 2 సపోర్ట్ అవుతుందండి. అదే ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందో మీకు ఈ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన కస్టమర్ వచ్చేసి కర్నూలు నుంచి నజీబ్ బ్రో అయితే మనకు ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆయనకి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు వీడియో ఓపెన్ చేయగానే మట్టికి లైక్ మట్టికి చేశారంటే నాకు బూస్టప్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనండి. ఇది ఏ విధంగా మనకి వర్క్ అవుతుందంటే ఈ యొక్క డికోడర్ అనేది మన 4K టీవీ తర్వాత మన దగ్గర ఉన్న ఒక పాత హోమ్ థియేటర్, ఇప్పుడు పాత హోమ్ థియేటర్ మనం పక్కన పడేసి కొత్త యాంప్లిఫైర్ చేయించుకోలేము. అలాగే వేరే రెడీమేడ్ హోమ్ థియేటర్ అయినా తెప్పించుకోవాలన్నా ఈ యొక్క డికోడర్లో వచ్చే కంటెంట్ నార్మల్గా ఒక 10,000 రూపాయలు హోమ్ థియేటర్స్లో అయితే ఏమీ రాదండి. ఎందుకంటే ఈ యొక్క డికోడర్ అనేది చాలా పర్ఫెక్ట్గా మీకు డాల్బే కంటెంట్ ఇస్తే పర్ఫెక్ట్గా అయితే మీకు ఈ యొక్క డికోడర్ అయితే పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఇది ఈ పవర్ స్విచ్ ఫ్రెండ్స్, ఇది మీరు చూడొచ్చు. దీన్ని అయితే ఫ్రంట్ అయితే నేను ఈ విధంగా అయితే రెడీ చేశాను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఇన్పుట్ సోర్స్ అంటే ఇన్పుట్ సెలెక్టర్ అంటే ఇది ఆప్టికల్లో అయితే బల్బ్ అయితే ఆన్ అవుతుంది చూసారా. ఆప్టికల్, కోఎక్సెల్, ఇది ఏఆర్సి, ఇక్కడ ఉన్నాయి చూసారా డాల్బే డిటిఎస్ ప్రోలాజికల్. ఇప్పుడు నేను కంటెంట్ అయితే ఆక్స్లో ఇచ్చానండి. మన ఆక్స్ వచ్చేటప్పటికి ప్రోలాజికల్ 2 అయితే బల్బ్ అయితే ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. అలా అయితే ఆ రకంగా డిజైన్ చేశాను. ఇది ఎలా డిజైన్ చేసామంటే మనం ఏమైనా కంటెంట్ ఇచ్చినప్పుడు అది డాల్బేయా డిటిఎస్ అని ఈ డికోడర్లో అయితే మనకి తెలియదు. లోపల ఇండికేటర్ అనేది మనం డిస్ప్లే వరకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. నేనైతే మన కస్టమర్కి అయితే ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశాను. అంటే మనకి ఇక్కడ ఏఆర్సీలో కంటెంట్ ఇచ్చినప్పుడు ఫర్ సపోజ్ అమెజాన్ ప్రైమ్లోనే 5.1 అది కంటెంట్ కాదు. సో అది మనకి ప్రోలాజికల్లో కన్వర్ట్ చేసి ప్రోలాజికల్ చూపిస్తుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే డాల్బే కంటెంట్ మీరు ఫుల్గా 5.1 డాల్బే ఒరిజినల్ ఇచ్చారంటే ఈ యొక్క డాల్బే దగ్గర ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే నేను డిజైన్ చేశానండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ఇన్పుట్ సోర్స్ ఇలా నొక్కితే ఆప్టికల్లో బల్బు వెలుగుతుంది. ఇక్కడ అనేది ఆగిపోయింది చూసారు కదా. మనం ఏమైనా కంటెంట్ ఇచ్చినప్పుడు ఇక్కడ బల్బులు అనేది ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ రకంగా అయితే డిజైన్ చేశాను. ఇది పవర్ స్విచ్ అండి. ఇది బ్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేటప్పటికి నేను ఆటో క్యాబిన్ అండి. ఇది దాంట్లో అయితే నేను ఈ విధంగా ఎలక్ట్రికల్ ప్యానల్ ఇలా రెడీ చేసుకుని ఈ రకంగా అయితే నేను కస్టమర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ మీకు ఇది వచ్చేటప్పుడు డమ్మీ అండి. ఇది వచ్చేటప్పటికి ఎఫ్ఆర్, ఎఫ్ఎల్, ఎస్ఆర్, ఎస్ఎల్ అంటే ఫ్రంట్ లెఫ్ట్ రైటు, బ్యాక్ సరౌండింగ్ లెఫ్ట్ రైటు, అలాగే సెంటర్ వచ్చి సబ్బోఫర్. ఇక్కడ మనం ఒక పాత హోమ్ థియేటర్ కానీ మీ దగ్గర పాత యాంప్లిఫైర్ కానీ ఉన్నప్పుడు ఈ యొక్క ఇన్పుట్స్ని మనం డివిడి ఇన్పుట్స్ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్పుట్ చేస్తే మీకు ఆడియో అనేది దీంట్లో మీకు సపరేట్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే దీంట్లో మనం ఏమేమి బోర్డ్స్ యూజ్ చేసాము, వైరింగ్ అది ఎలా చేసాము, ఏ రకంగా డిజైన్ చేసాము. దీంట్లో వచ్చేటప్పటికి 6 ఛానల్ గెయినర్ కూడా యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఒకసారి మీకు దగ్గర వ్యూలో కూడా చూపిస్తానండి. దగ్గర వ్యూ నుంచి అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేటప్పటికి పవర్ ఆన్ ఆఫ్, అలాగే ఇది ఇన్పుట్. ఇక్కడ మీకు కోఎక్సెల్ అయితే కోఎక్సెల్ యూజ్ చేసుకోవచ్చు, ఏఆర్సీ అంటే ఏఆర్సీ యూజ్ చేసుకోవచ్చు, ఆప్టికల్ అంటే ఆప్టికల్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా డాల్బే డిటిఎస్ అలాగే ప్రోలాజికల్ అయితే ఇక్కడ నేను ప్రింటింగ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, లోపల కూడా నేను ఏమేమి ఎలా చేశానో కూడా చూపిస్తాను. ఇదిగోనండి మనం అయితే ఈ విధంగా అయితే రెడీ చేసాము. ఇది వచ్చేటప్పటికి FT003 లేటెస్ట్ వెర్షన్. అలాగే DVD SMPS అయితే యూజ్ చేశాను. అలాగే మనకి బాసున్ కంపెనీ 6 ఛానల్ గెయినర్ కూడా యూజ్ చేశాను. ఈ గెయినర్ ఎందుకు యూజ్ చేశానంటే సో మన కస్టమర్ వచ్చేటప్పటికి అసెంబ్లింగ్ యాంప్లిఫైర్ అయితే రెడీ చేయించుకున్నారు. సో దానికి ఈ రకంగా అయితే మనం డిజైన్ చేశాము. ఈ యొక్క గెయినింగ్ నేను ఎందుకు వేసానంటే ఇప్పుడు లాంగ్ కాబట్టి మనకి దగ్గర కాదు. ఒకవేళ గెయిన్ అనేది తగ్గితే ఇక్కడ అనేది పెంచుకోవచ్చు. దాని గురించి అయితే ఈ యొక్క బాసున్ బోర్డ్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇది మనకి ఆడియో కంటెంట్ అది ఎలా వస్తుంది ఏంటి ఒకసారి మీకు అది కూడా నేను ఈ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఏ విధంగా ఫార్మాట్ అనేది ఏ విధంగా ఆన్ అవుతుంది ఏంటి అదొకసారి మీకు చూపిస్తానండి. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏఆర్సి అలాగే ఆక్స్ అది చూసారా ప్రోలాజికల్ 2 అయితే ఆన్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒకసారి మీకు ఆడియో టెస్ట్ కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు
మనం చేసే యాంప్లిఫైర్లో ఎలక్ట్రికల్ ప్యానల్స్ అనేది ఇలాగా మనం డిజైన్ చేసుకుంటాము. ప్రతి ఒక్కటి మనం కంప్యూటర్లో అనేది ఇలాగా రెడీ చేసుకొని మనకి కావాల్సిన డిజైన్లు అయితే రెడీ చేసుకుంటాం ఫ్రెండ్స్. మీరు చూడొచ్చండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే ఆప్టికల్లోను ఏఆర్సీ అయితే కనెక్ట్ చేశాను. నేను ఆల్రెడీ ఇక్కడ ఒక పిక్చర్ అయితే నేను ఇక్కడ హెచ్డిఎంఐ ద్వారా అయితే ఇక్కడ చూడండి, హెచ్డిఎంఐ ద్వారా మనకి ఇన్పుట్ అనేది దీనికి వస్తుంది ఫ్రెండ్స్. చూడొచ్చు మనకి ఏ మూవీ అయితే పెట్టామో ఆ మూవీకి అయితే ఇక్కడ సింబల్ అనే దగ్గర లైట్ అనేది వెలుగుతుంది. నేను ఆల్రెడీ ఒక గిడ్డి తీసుకున్నాను, చూడొచ్చు మీరు. ఒకసారి మీకు ఇది ఆన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఏఆర్సీలో ఉంది, ఇది గ్రిడ్ అంటే మనం ఛానల్ వేజ్గా సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు. ఇక్కడ చూశారు కదా, ఇది సెంటర్. ఇది అన్ని ఛానల్స్ చెక్ చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఇదేంటి F6 FL బ్యాక్ సరౌండింగ్ చూడండి. సెంటర్ వాయిస్ ఇది, బ్యాక్ సరౌండింగ్. ఎఫ్ఎల్లో కనిపిస్తుందా మీకు? అంటే నాకు ఇక్కడ కొద్దిగా హ్యాండిల్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్, కొద్దిగా అర్థం చేసుకోండి. చూసారు కదా, ఇది సబ్ వూఫర్, ఇది సెంటర్. హీరోలు కొడితే బాడీ పాంసావడం చూసాం, ఈ లీటరా గాల్లో ఎగురుతారా? హీరో అనుకున్నావంటరా? చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే మనం హెచ్డిఎంఐ అయితే ఇన్పుట్ ఉంది, ఇక్కడ డాల్బీ అయితే ఇచ్చాను. ఇప్పుడు మనం ఇక్కడ మనకి డిటిఎస్ సాంగ్ ఒకటి ప్లే చేస్తాను చూడండి ఫ్రెండ్స్. చూసారా, డిటిఎస్లో అయితే మనకి ఇక్కడ సింబల్ చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా అయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకు యూట్యూబ్ లాట్లో కూడా ప్రోలాజికల్ 2 ఆన్ అవుతుంది, డిటిఎస్ ఏ ఫార్మట్ ఇచ్చినప్పుడు ఆ ఫార్మట్ అయితే ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆప్టికల్ కూడా అంతేనండి, సేమ్. ఇప్పుడు చూడండి, ఆప్టికల్ దగ్గర పెడతాను చూడండి. చూసారా, ఆప్టికల్లో పెట్టాను. ఇప్పుడు నేను ఆడియో టెస్ట్ ఇస్తున్నాను చూడండి. చూసారా, మనం ఆప్టికల్ ఇచ్చాము, మనం ఆడియో ఇచ్చినప్పుడే ఈ యొక్క ఫార్మాట్స్ అనేది ఓపెన్ అవుతాయి. చూడొచ్చు, ఇప్పుడు చూడండి. చూసారు కదా, డిటిఎస్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి యాంప్లిఫైర్స్ మీకు ఏమైనా కావాలన్నా, ఇలాంటి డికోడర్స్ కానీ యాంప్లిఫైర్స్ కానీ ఏ టైప్ కావాలంటే అలాగా కస్టమైడ్ అయితే మనం చేసి ఇస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ఇది మీకు చెప్పింది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్ అండి.